పచ్చిమిర్చి పన్నీర్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ ని చక్కగా కడిగి పెట్టుకున్నాను, నానబెట్టుకున్నాను. అలాగే పన్నీర్ నేను 200 గ్రాములు తీసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ రైస్, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు మనకి కావాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి వేసేస్తున్నాం. పచ్చిమిర్చి వేసినా సరే కొంచెం కారం పడితేనే పులావ్కి బాగుంటుంది. ఇదే రెసిపీతో మీరు నాన్ వెజ్ కూడా, చికెన్ కూడా తయారు చేసుకోవచ్చు. చికెన్ పులావ్ కూడా ఇలా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి చికెన్ పులావ్ అయినా లేదా పచ్చిమిర్చి పులావ్ అయినా కూడా ఇదే స్టైల్ అన్నమాట. రెండు చాలా బాగుంటాయండి. పచ్చిమిర్చి వేసాను, వెల్లుల్లి, అలాగే అల్లం. దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. సో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేద్దాం. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇలా చక్కగా మొత్తం పేస్ట్ కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల నెయ్యి, కాస్త నూనె కూడా వేసుకోవాలి. బాగా వేడెక్కాలి. ఇందులో ఒక అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, బండ పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీర. ఈ మసాలాలన్నీ మంచిగా నూనెలో వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మటుకి ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పులావ్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. మొత్తం మంచిగా ఉల్లిపాయలతో పాటు ఈ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ మంచిగా వేగాలి. మీ దగ్గర ఉంటే కాస్త పాలకూర కూడా ఇందులో వేసుకోండి, బాగుంటుంది. లేదా మెంతి కూర, ఆకుకూర కూడా వేసుకోవచ్చు. ఇందులో కాస్త పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం కన్నా మిక్సీలో వేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు ఈ పేస్ట్ వేస్తే అరోమా బాగుంటుంది. ఇది ఇలా వేగుతూ ఉంటుంది. మనం పన్నీర్ని కట్ చేసుకుందాం. పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను నేను. ఈ పేస్ట్లోనే కాస్త జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, పచ్చిమిర్చి వేసినా సరే కొంచెం కారం వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మంచిగా ఈ పేస్ట్ లో ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేస్తున్నాను నేను. చూడండి, 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి యాక్చువల్ గా మనం, ఎందుకంటే 1 కప్పు బాస్మతి బియ్యం కడిగి పెట్టుకున్నాను. కానీ ఇప్పుడైతే నేను 1 కప్పు వేస్తున్నాను. మంచిగా ఉడకాలి.
పన్నీర్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. పన్నీర్ పీసెస్ మీరు కావాలంటే చిన్న చిన్న కూడా కట్ చేసుకోవచ్చు. నేనే పెద్దగా కట్ చేశాను. ఇది మన ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా నీళ్ళలో పన్నీర్ మంచి బాయిల్ అవ్వాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పన్నీర్కి పట్టుకోవాలి. పన్నీర్కి స్పెషల్ ఫ్లేవర్ అంటూ ఏం ఉండదు. మనం మసాలాలో ఏ టేస్ట్ని ఇస్తే ఆ టేస్టే పన్నీర్ లాక్కుంటుంది. పన్నీర్ కుక్ చేసేటప్పుడు ఏది కూడా ఎక్కువగా వేయకూడదు. అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసామనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వస్తుంది. ధనియాల పొడి ఎక్కువ వేస్తే ధనియాల పొడి వాసనే వస్తుంది. అందుకే అన్నీ మనం కరెక్ట్గా వేస్తేనే దానికి ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. ఇలా పన్నీర్ మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఆ మసాలాలు పట్టేసుకోవాలి. బాస్మతి నానబెట్టిన నీళ్లు తీసేస్తున్నాను. బాస్మతి బియ్యం ఎప్పుడైనా సరే ఒక గంట ముందు నానబెట్టుకుంటే పులావ్ అయినా బిర్యానీ అయినా బాగుంటుంది. అండ్ మనం ఎంచుకునే బాస్మతి రైస్ ముఖ్యంగా మంచి క్వాలిటీ ఉండాలి. బాస్మతి బాగుంటేనే మనకి పులావ్ అయినా బిర్యానీ అయినా టేస్ట్ కానీ చూడడానికి ఆ గ్రెయిన్స్ ఇలా లాంగ్ గ్రెయిన్ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఎప్పుడు రైస్ ని సెలెక్ట్ చేసుకునే దగ్గర మటుకి అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. మొత్తం రైస్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు మిగిలిన ఆ అరకప్పు వాటర్ పై నుండి వేసేసుకోవాలి. ఒకసారి కొంచెం ఇలా మిక్స్ చేసి మిక్స్ చేసి మూత పెట్టేస్తే 20 నిమిషాల్లో చక్కగా దమ్ అయిపోతుంది. మనం పులావ్ చేసినా బిర్యానీ చేసినా దమ్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో పెట్టి తర్వాత చిన్న మంటలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే పులావ్స్ బిర్యానీ చేసేటప్పుడు మనం తీసుకునే గిన్నెలు కూడా చాలా ముఖ్యమండి. లావుగా ఉన్న గిన్నెలు అయితే కనుక కింద అంటుకోకుండా ఉంటుంది. అదే పల్చడి గిన్నెలు అయితే కింద మాడిపోయింది అనుకోండి, టేస్ట్ అంతా పోతుంది. ముఖ్యంగా మార్నింగ్ టిఫిన్ బాక్సులు ఇచ్చేటప్పుడు మనకి ఇలా ఏదైనా సరే, పన్నీర్ అయినా సరే, సోయా కీమా అయినా లేదా ఏ వెజిటేబుల్స్ అయినా సరే పులావ్ లాగా చేసిస్తే మనకి పని తొందరగా అయిపోతుంది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ తినేవాళ్ళు కూడా స్పూన్ తో అలా తినేస్తారు అనమాట. కర్రీ సపరేట్ గా, రైస్ సపరేట్ గా చేయాలి, రెండింటిని సపరేట్ గా ప్యాక్ చేయాలి, మళ్ళీ వాళ్ళు మిక్స్ చేసుకొని తినడం అదంతా కాకుండా ఎక్కువగా నేనైతే పులావ్స్ చేసిస్తూ ఉంటాను అనమాట. ఫ్లేవర్ రైస్ ఏదైనా సరే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఒక్కొక్కసారి మనము పచ్చిమిర్చి పులావ్ చేసేటప్పుడు మీకు కావాలి అంటే పెరుగు వేసుకోవచ్చు, బట్ పులావ్ లో పెరుగు వేయం మనం. బిర్యానీ చేసేటప్పుడు వెజ్ బిర్యానీ అయినా నాన్ వెజ్ బిర్యానీ అయినా సరే మనం ఏది చేసినా సరే ఫస్ట్ పెరుగు వేసి మసాలాలన్నీ మిక్స్ చేసి చేస్తూ ఉంటాం. ఈ రోజు మనం చేసింది పచ్చిమిర్చి పన్నీర్ పులావ్. ఇందులో మీరు పాలకూర, ఒక గుప్పెడు పాలకూర అయినా యాడ్ చేసుకోవచ్చు, మెంతి కూర అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏదో ఒక రకంగా పిల్లలకి ఫ్రెష్ లీవ్స్ ఇవ్వాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అండి. మీరు చికెన్ చేసినా సరే పాలకూరని యాడ్ చేయొచ్చు, కొంచెం గోంగూర యాడ్ చేసినా బాగుంటుంది, మెంతి కూర యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం మిక్సీ పట్టేటప్పుడే కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టేటప్పుడే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసేటప్పుడే మనం పాలకూర మెంతికూర లేకపోతే రెండు కలిపి చాలా రకరకాల ఆకుకూరలు కలిపి కూడా వేసుకోవచ్చు అనమాట. అసలు పిల్లలు గుర్తు కూడా పట్టరండి. సో అలా చేసేయండి, వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇదిగోండి, ఇప్పటివరకు మనం పెద్ద మంటలో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం చిన్న మంటలో పెట్టేసి ఒక 15 మినిట్స్ దమ్ చేస్తే కనుక పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. బాస్మతి రైస్ కుక్ చేసేటప్పుడు 1 కప్పు రైస్ కి 1.5 కప్పు నీళ్లు, అది కొలత. అదే సోనా మసూరి అనుకోండి 2 కప్పులు నీళ్లు తీసుకోవాలి. చిట్టి ముత్యాలు అయినా సరే 2 కప్పులు, జీరా రైస్ అయినా సరే 2 కప్పులు. అది ఇంకా గుడ్డిగా మనం కొలత ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు మంట చిన్నగా పెట్టేశాను. ఒక 15 నిమిషాలు ఇలా దమ్ అయితే కనుక మనకి అద్దిరిపోయే పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ అవుతుంది. లాస్ట్ లో సర్వ్ చేసుకుందాం. పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ. ఇప్పుడు పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ తో పాటు మంచి కాంబినేషన్ రైతా, పై నుండి కాస్త ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాం,
కొత్తిమీర. పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, పుదీనా, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పాన్ లో నూనె, నెయ్యి వేసి కాస్త వేడెక్కిన తర్వాత అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, బండ పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా, ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని పసుపు వేసి కాస్త వేగనిచ్చాక 1 కప్పు నీళ్లు పోసి అందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి బాగా మసాలాలో కుక్ చేయాలి. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఇంకో సగం కప్పు నీళ్లు వేసి 5 నిమిషాలు పెద్ద మంటలో కుక్ చేసుకొని స్టవ్ చిన్నగా చేసుకొని 15 నిమిషాలు దమ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ.